హలో సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ నేను ఈ వ్లాగ్ని ఎప్పటి నుండో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు పోస్ట్. ఫైనల్లీ ఈరోజు పోస్ట్ చేశాను. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే మేము ఆల్మోస్ట్ ఇంట్లో నుండి బయలుదేరిపోయాము. నా ఫ్లైట్ 5కి ఏమో ఉండే, కానీ మేము కొంచెం ఎర్లీగా బయలుదేరాలి కాబట్టి క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ నుండి ఆర్జీఐ ఎయిర్పోర్ట్కి వచ్చాము లేదో ఇక్కడ అంతా ఇంకా హడావిడి ఉంది. సో సూన్ ఆఫ్టర్ నేను రీచ్ అయిన వెంటనే యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో. నా ఫ్రెండ్ వచ్చింది, ఇంకా వాళ్ళు రిలేటివ్స్ కొందరు వచ్చారు వాళ్ళకి, అండ్ నా ఫ్రెండ్స్ కొందరు, నా రిలేటివ్స్ కొందరు వచ్చారు. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో 5 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతానగా వీళ్ళందరితో సెల్ఫీస్ అది దిగడం, మాట్లాడటం, ఇంకా ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ టు క్రై స్టేజ్. బట్ ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్, నో టైం. ఇంకా తొందరగా లోపలికి వెళ్ళిపోయినాం. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ప్లేన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఇంకా ఢిల్లీకి వెళ్తామన్నమాట. మాది విస్తార్ ఎయిర్లైన్స్. ఆ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట మాకు. ఫస్ట్ విస్తార్ ఎయిర్లైన్స్ హైదరాబాద్ టు ఢిల్లీ, ఆ తర్వాత ఢిల్లీ టు నెవార్క్ టు బోస్టన్. సో అక్కడ నుండి అవి యునైటెడ్ ఎయిర్లైన్స్ అనమాట. ఈ లోకల్గా మాత్రం విస్తారాలో వెళ్ళాలి. ఇంకా సరే అని చెప్పి వెళ్తుండాలి, టైం అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరు వచ్చారు. ఇంకా ఎంత ఏడుద్దామన్నా కూడా మాకు అసలు గ్యాప్ లేకుండే, అంత ఫాస్ట్గా అయిపోయింది. లోపలికి వెళ్ళాము, మా బ్యాగ్స్ అన్ని చెక్ ఇన్ చేసాము. బ్యాగ్స్ అంతా వెయిట్ చెక్ చేశారు, బాగానే ఉండింది. కానీ మళ్ళీ సడన్లీ కొంత నా ఫ్రెండ్ బ్యాగ్లో ఎక్కువైంది అంటే మళ్ళీ అవన్నీ తీసేసి ఎక్స్ట్రా లగేజ్ మళ్ళీ అక్యురేట్ వెయిట్ వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ చెక్ ఇన్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళాం లోపలికి. వెళ్ళి ఇంకో 5-10 మినిట్స్ 20 మినిట్స్ అలా టైం పాస్ చేసామో లేదో ఇంకా మా ఫ్లైట్ టైం అయిపోయింది. ఆ టర్మినల్ చూసుకొని ఇంక అందులోకి వెళ్ళిపోయినాం. ఇంకా మీరు కనుక ఇక్కడ చూస్తే స్లోగా వెళ్తుంది. ఐ థింక్ ఇట్స్ అబౌట్ టు టేక్ అనమాట. ఇంకా ఇట్స్ అబౌట్ టు ఫ్లై. సో వీఆర్ గోయింగ్ మెల్లిగా. సరే ఇంక ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి ప్రతి చిన్న వీడియో డీటెయిలింగ్ నేను చేశాను. కానీ ఇందులో కొన్ని స్లోగా ఉంటాయి, కొన్ని ఫాస్ట్గా ఉంటాయి. ఇట్స్ లైక్ ఓవరాల్ జర్నీ. ఐ జస్ట్ వాంటెడ్ టు మెమరైజ్ దిస్. అందుకే నేను ఇంకా ప్రతిదీ ఇలా పెట్టాను. ఐ డోంట్ నో, ఇట్స్ మై ఫస్ట్ వీడియో దట్ ఐమ్ గోయింగ్ టు అప్లోడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఐ మీన్ నో మ్యాటర్ ఎలా ఉన్నా కూడా ఇట్ వుడ్ బీ మై మెమరీ. సో నేను ఇది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక చూస్తే అక్కడ లైట్స్ అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ కంటే కూడా అసలు ఎవరికైనా ఎగ్జైటెడ్ ఉంటారు, యాంగ్షియస్ ఉంటారు. బట్ నేను మాత్రం త్రూ అవుట్ ద జర్నీ ఒకటే ఫీలింగ్. మేము ఎప్పుడు దిగుతామా, ఎప్పుడు బోస్టన్లోకి వెళ్తామా, ఇమిగ్రేషన్ ఎలా అవుతుందో ఈ టెన్షనే మమ్మల్ని క్యారీ చేస్తూ ఉంది. బట్ దట్స్ ఓకే, ఇట్ వాస్ గుడ్. కానీ ఏంటంటే మాకు ఈ జర్నీలో అనుకున్నాం మేము ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఇంకా ఇయర్స్కి ఏమైనా అవుతుంది అది ఇది అని, కానీ మాకేం కాలేదు, బాగానే ఉన్నాం యాక్చువల్లీ. బట్ ఇది ఐ థింక్ ఢిల్లీలో నుండి వెళ్తున్నాం. ఆ తర్వాత ఇది నెవార్క్ వచ్చేసినాం. ఇక్కడ కనుక చూస్తే నెవార్క్ అనమాట ఎయిర్పోర్ట్. ఇంకా అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. అక్కడ అన్ని ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అనమాట. ఇక్కడ నుండి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. వెళ్ళినామో లేదో కొంచెం ఇంకా ఫాస్ట్గా వెళ్ళాము, వచ్చాము. అదో ఇండిగో ఫ్లైట్ అక్కడ కనిపిస్తుంది. ఇంకా మేము వెళ్ళాలి. ఇంకా ఇక్కడంతా మళ్ళీ చెక్ ఇన్ ప్రాసెస్ అది ఇది అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ చూసి మమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. ఇంకా వెళ్ళిపోయి ఎక్కి మా సీట్స్లో కూర్చున్నాం. ఇంకా ఇదంతా ఆల్మోస్ట్ 16 అవర్స్ జర్నీ ఎలా అయిపోయింది ఏంటి అసలు ఏం లేదు. కానీ యాక్చువల్లీ నేను ఫుడ్ ఫొటోస్ తీసుకోలేదు అనుకుంటాను. ఏంటంటే మాకు మంచిగానే పెట్టారు, తెలుగు ఫుడే పెట్టారనమాట, మంచిగా ఇండియన్ ఫుడ్. సో నార్మల్గా అయితే నైట్ ఏదో తిన్నాము. బట్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇది ఎర్లీ మార్నింగ్ ఏదో అవుతుంది. మేబీ ఇంకొక ఫ్యూ అవర్స్లో నెవార్క్లో దిగుతాం అనగా ఏదో పెట్టారు, దోశ, సమ్ కైండ్ ఆఫ్ ఉప్మా అండ్ లైట్గా పికిల్ కూడా పెట్టారు. యాక్చువల్లీ ఆ ఫోటో పెడదాం అనుకున్నా కానీ లేదు, బట్ ఫుడ్ కూడా పెట్టారు, మేము తిన్నాం. ఇంకా 3 అవర్స్లో ఎప్పుడు వస్తుంది అని మా ముందు ఉన్న ఆ ఎయిర్వేస్ని ట్రాక్ చేస్తూ కూర్చున్నాం. అసలు నెట్ అది రాదనుకున్నాం కానీ ఆ ప్లేన్లోనే వైఫై కనెక్ట్ అయింది, అది బాగానే ఉండిండే. సో ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ ద నెవార్క్ సిటీ, న్యూయార్క్. ఇంకా మెల్లిగా అలా నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నా. మేము ఇంకొంచెం అబ్జర్వ్ కనుక చేశారనుకో, యాక్చువల్లీ ఏవైతే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఆ గ్రీనరీ, ఆ ఎర్లీ మార్నింగ్, ఆ సన్లైట్, ఆ సన్ రేస్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ గైస్, చెప్పొద్దు. కానీ చూడండి అక్కడ చూస్తే ఆ ప్లేన్కి ఏవైతే వింగ్స్ ఉన్నాయో అవి కొంచెం ఇట్లా పార్టీషన్ లాగా విడిపోతున్నాయి.
ఐ థాట్ ఇట్ వుడ్ నవ్ క్రాష్, బట్ అట్లా ఏం జరగలేదు. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఆ సిటీలో అవన్నీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ 3/4 వచ్చేసి వాటరే ఉంటుంది అంటారు కదా, అది నేను ఫస్ట్ టైం విజువలైజ్ అయ్యాను. నేను ప్లేన్లో వెళ్తూ కిందకి చూస్తే అన్నీ వాటర్. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ లైక్ వాటర్, గ్రీనరీ, వాటర్, అందులో చిన్న చిన్న సిటీస్. అసలు అది చెప్పలేనంత సిచ్యువేషన్, చాలా బాగుండే. ఇంకా వెళ్తూ వెళ్తూ అదో ఆ సన్లైట్ చూసారా అక్కడ నుండి గైస్, ఆ సన్లైట్ అసలు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అంటే, ఇలా నార్మల్గా ట్రెక్కింగ్కి వెళ్ళి ఆ సన్ రైజ్ని చూస్తే హ్యాపీనెస్ వస్తే చూడు, అంతకన్నా డబుల్ హ్యాపీనెస్సే వచ్చింది నాకు. అది ఇంక ఆల్మోస్ట్ నేనైతే విడిపోతుంది అనుకున్నా. ఫ్లైట్ చూసారా ఎలా ఉందో, అదో ఎలా అయిపోతున్నాయి ఆ వింగ్స్. బట్ దట్ వాజ్ ఓకే. ఇక్కడ చూడండి ఆ లైట్, ఆ రేస్ ఆఫ్ సన్లైట్, ఆ కింద బ్రిడ్జెస్, వెహికల్స్ అండ్ వాటర్. ఇట్ వాస్ టోటల్లీ సో బ్యూటిఫుల్, సో సూదింగ్. అంత మార్నింగ్ ఆ ఫ్లైట్ వ్యూ చూస్తుంటే అసలు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు ల్యాండ్ అనమాట. ఐ థింక్ మేము ఇంకా సూన్ విల్ బీ ల్యాండింగ్ ఇన్ నెవాక్ అది ఇంకా బాస్టన్లో కూడా ల్యాండ్ అయిపోతాం తర్వాత. అంటే మాకు కొంచెం టెన్షన్గా కూడా ఉంది, కొంచెం ఎక్సైటెడ్గా కూడా ఉంది. వీ కాంట్ టెల్ దట్ వాజ్ అ మిక్స్డ్ ఫీలింగ్, బట్ ఇట్ వాజ్ ఓకే. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ కానీ కాల్ చేసి పెట్టాను, వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, దానికేం ప్రాబ్లం లేదు. కాకపోతే మా ప్రాబ్లం వల్ల ఇమిగ్రేషన్ ఎంతసేపు అవుతుంది, మళ్ళీ బయట ఎంత వెయిట్ చేయాలి, ఇలా మేము చూస్తుండే. ఇప్పుడు కనుక చూస్తే ఇంకా మేము రన్వే పైన ఉన్నాం, అది ఆల్మోస్ట్ ల్యాండ్ అవుతుంది. ఇంకా ల్యాండ్ అయ్యే ముందు ఫోన్ కెమెరాస్ని ఇన్వర్టెడ్ పెట్టి మంచి వ్యూ రావడానికి పిక్స్ వీడియోస్ కోసం నేను ఫోన్ యాక్చువల్లీ తీసుకెళ్ళి విండోలో పెట్టి క్లోజ్ చేసిన అనుకుంటా. బట్ దానికంటే కూడా ప్రాపర్గా తీస్తేనే బాగుందని సరే అని సైడ్ నుండి వీడియో తీసాం మళ్ళీ. సో ఇఫ్ యూ సీ దట్, అక్కడ ఇంకా చాలా వేరే ప్లేన్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ లైక్ ఎర్లీ మార్నింగ్. చూసారా ఎలా ఉందో అసలు, క్రేజీ కదా. అక్కడ వేరే ఫ్లైట్స్ ఉన్నాయి, మేమంతా ప్యాసింజర్స్ ఎలా ఉంటారు ఏంటి అసలు పీపుల్ అక్కడ, అది దానికి కొంచెం నర్వస్గా ఉండే. బట్ ఇట్స్ ఓకే. ఫైనల్లీ మేము ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ చూస్తే ఆల్కహాల్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ వీడియో తీసుకున్నాం అక్కడ. ఇట్ వాజ్ గుడ్. అండ్ అక్కడ మేము కొద్దిసేపు వెయిట్ చేసాము, నెవార్క్లో ఉన్నాం. ఇది మళ్ళీ బాస్టన్ అనమాట. ఇది ఇక్కడ నుండి బాస్టన్ వెళ్ళాలి. సో ఇక్కడ ఇంకొక కనెక్టింగ్ ఫ్లైట్. ఇంక ఇది ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళాం. ఇక్కడ కూడా కూర్చున్నాం. కానీ దీనికంటే ముందు నెవార్క్ ఎయిర్పోర్ట్లో మేము పెద్దగా చేయడానికి ఏం లేకుండే, మా లే ఆఫ్ కొంచెం సేపే ఉంది. కానీ మేము అక్కడ నేను మా ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు తిరిగి కొన్ని సెల్ఫీస్ తీసుకొని, మేమేమైతే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము అవి తింటూ కూర్చున్నాం. యాక్చువల్లీ వీ హ్యాడ్ నో టైమ్ అనమాట. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా తెలియట్లేదు. బట్ ఇట్స్ ఓకే, యూఆర్ సీయింగ్ ద న్యూ పీపుల్ అండ్ ఆల్. సర్లే ఇంకా ఈలోపు మా ఫ్లైట్ కూడా వచ్చేసి మేము టైం అయిపోయింది, మేము వెళ్ళి ఈ ఫ్లైట్ ఎక్కేసినాం. ఇంక ఇప్పుడు మేము బాస్టన్లో ల్యాండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుండి చూసారా, ఐ థింక్ దిస్ ఇస్ రియలీ బెస్ట్. ఇప్పటివరకు చాలా బెస్ట్ అని చెప్తున్నారు, కానీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా బెస్ట్. ఎందుకంటే మీరే చూడండి అక్కడ వాటర్ కావచ్చు, క్లౌడ్స్ అండ్ ఆ వింగ్. అసలు ఆ వాటర్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. నాకైతే ఒక క్షణం, నాకు స్విమ్మింగ్ రాదు కానీ ఆప్షన్ ఉంటే నేను లోపలికి వెళ్ళాలి, స్విమ్ చేయాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ గుడ్. ఇంకా అక్కడ నుండి వచ్చామో లేదో మేము దిగాము. మళ్ళీ బాస్టన్లో దిగి మా ఇమిగ్రేషన్ ఆల్రెడీ నెవార్క్లోనే అయిపోయింది. నెవార్క్లో వాడు మహా అంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, విచ్ కోర్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత హ్యావ్ ఎ నైస్ డే అని ఏదో చెప్పాడు. ఇంకా సరే అని విష్ చేసి కిందికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంటే మా ఫ్రెండ్ వచ్చాడు కార్లో. బయట వెయిట్ చేస్తుంటే 10-15 మినిట్స్ వెయిట్ చేశాక మా ఫ్రెండ్ వచ్చాడు. ఇక్కడ నుండి యాక్చువల్లీ మేము బూస్టర్ వెళ్ళాలి. సో అక్కడ మేము ఇంకా వెళ్తుంటే ఈ టనల్స్ లోపల నుండి వెళ్తుండే. ఇది నా ఇంకా వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాజ్ సూన్ యాజ్ వి ల్యాండెడ్ ఇన్ యూఎస్, ఇలా వెళ్తుంటే ఈ లైట్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు వెరీ ఎక్సైటింగ్.
వచ్చాం. బట్ యూఎస్ అన్నంత ఫీలింగ్ ఏం రాలేదు. జస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసినప్పుడు మటుకు ఓకే. వీఆర్ ఇన్ యూఎస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఆ తర్వాత అంతా నార్మల్ మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఇలా ఉంటుంది. అలానే ఆ బ్రిడ్జెస్, ఆ రోడ్స్ అండ్ ఆల్ కార్స్ అవి ఒకటి బాగానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ చూస్తూ మేబీ ఇంకో 3:30, 4 అలా అవుతుంది అనుకుంటా. ఇంక ఇలాగే వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. మేము తీసుకున్న అకామిడేషన్ అక్కడ వెళ్ళి ఉండటమే. ఇంతే గైస్. ఇంతకు మించి ఇంకా వీడియో నేను ఎడిట్ చేయలేకపోతున్నా. బట్ దిస్ ఇస్ వాట్ ద జర్నీ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ఏ.